ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైసీపీ ఇంటికి వెళ్లిపోవడంతో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారం దూరం కావడంతో వైఎస్ జగన్తో పాటు వైసీపీ నాయకులు నిరాశగా ఉన్నారు. ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలో అయితే వైసీపీ నాయకులు చాలా నిరాశగా ఉన్నారని వెలుగు చూసింది. వైఎస్ జగన్ సొంత జిల్లా కడప మీద సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు డీసీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు ఇదే కడపకు చెందిన అధికారిని దగ్గర పెట్టుకుని చక్రం తిప్పాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్లాన్ చేశారని తెలిసింది. కడప ఆర్డీఓగా పనిచేస్తున్న మధుసూదన్ను పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా నిర్మించాలని చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలోని అధికారుల పేరు పరిశీలించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి కడప ఆర్డీఓ మధుసూదన్కు ఓఎస్డీగా నియమించుకోవాలని భావిస్తున్నారని సమాచారం. ఇదే సమయంలో కడప ఆర్డీఓ మధుసూదన్ ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవడంతో ఆయన నియామకం దాదాపు ఖాయమైందని అధికారంగా ప్రకటించాల్సి ఉందని గుసగుసలు వినిపిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాజాగా వైఎస్ జగన్ గారి చెల్లెలు ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల గారు కాల్ చేశారట. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని పరిణామాలపై ఆమె మాట్లాడారట పవన్ కళ్యాణ్ గారితో. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.